ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి తరచూ వార్తలు వస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్ని కారణాల వలన విడాకులు తీసుకు ఉండటం గమనిస్తూనే ఉన్నాం. అయితే ధనుష్, ఐశ్వర్య జంటతో పాటు ఏఆర్ రెహమాన్, అమీర్ ఖాన్లు కూడా తమ భార్యలతో విడాకులు తీసుకోవడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పట్టం లేదు. ఇక ఇప్పుడు పుష్ప విలన్ కూడా విడాకులు తీసుకుంటున్నాడా అనే సందేహం అభిమానుల మధ్యలో తలెత్తుతుంది. ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతున్న ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీం, ఫహద్ ఫాజిల్ జంట కూడా త్వరలో విడబోతుందని వార్తలు నెట్టింటో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. రీసెంట్ గా నజ్రియా పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ వీళ్లు విడిపోబోతున్నారనే రూమర్ కి మరింత బలం చేకూరేలా ఉంది. నజ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సూక్ష్మదర్శిని అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన నజ్రియా ఆ సినిమా ప్రమోషన్ సమయంలో చాలా యాక్టివ్ గా ఉండేది. కానీ ఆ తర్వాత ఎందుకో పెద్దగా యాక్టివ్ లేదు. అలా ఎందుకు యాక్టివ్ గా ఉందో లేదో తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. అందులో ఏముందంటే, అభిమానులంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నేను ఈ మధ్య కాలంలో యాక్టివ్ ఎందుకు లేనో చెప్పడానికి ఇంకొంత సమయం కావాలి. గత కొంతకాలంగా నేను వ్యక్తిగత సవాళ్లతో ఇబ్బంది పడుతున్నాను. నా మనసు ప్రశాంతంగా లేకపోవడంతో పాటు డిప్రెషన్ లోకి వెళ్లాను. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యాను. సూక్ష్మదర్శిని విజయాన్ని కూడా నేను ఆస్వాదించలేకపోయాను. అలానే నా 30వ పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. ఎందుకు ఇలా అయిపోయావని నా స్నేహితులు, సన్నిహితులు ఫోన్ కాల్స్, మెసేజ్లు చేస్తుంటే వారికి కనీసం రిప్లై ఇవ్వలేదు. అందుకు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. కొత్త సినిమాల కోసం కూడా నాకు చాలా మంది దర్శక నిర్మాతలు కాల్ చేశారు. వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. ఇది చాలా కఠినమైన సమయం. నేను కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పూర్తిగా కోలుకొని మళ్లీ మునుపటిలా మీ ముందుకు రావడానికి కాస్త సమయం పట్టొచ్చేమంటూ నజ్రియా పేర్కొంది. నజ్రియా ఇంత డిప్రెషన్ కి వెళ్లిందంటే ఖచ్చితంగా ఫహాద్ తో విడాకుల వ్యవహారమే అయి ఉండొచ్చేమోనని పలువురు భావిస్తున్నారు.